అనంతాలు, నీ లీలలు అనంతాలు అన్నాడు. లీలలు అంటే కుమ్మరివాడు, మట్టి పిసుక్కునేవాడు. రోజు పంచపక్ష ప్రమాణాలు నైవేద్యంగా పెట్టే తొండమాన్ చక్రవర్తిని కాదని స్నానము శుచి శుభ్రత లేని కుమ్మరి వాడి దగ్గరకు వచ్చి రాత్రి నిద్రించిన ఆహారం సద్దికూడుగా పెడితే అమృత తుల్యంగా స్వీకరించాడు. నీ లీలలు ఈ గోసిపాతలు అటుకులు కట్టుకొని వచ్చాడు. మగ్గపోయిన అటుకులు కట్టుకొని వస్తే హంసతూలికా తల్పం దగ్గరికి తీసుకెళ్ళి రుక్మిణీదేవి నువ్వు శయన మందిరంలో ఉంటావు, ఎవ్వరూ రారా శయన మందిరికి, అక్కడికి తీసుకెళ్ళి హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టి కాళ్ళు కడిగి తల మీద నీళ్ళు నీ గోటికి సరిపోని వాళ్ళందరినీ కూడా అంత ఉన్నతంగా నీ లీలలు చూపించావు స్వామి. ఒక్క పిడుగుడు వేసుకుంటే 7 తరాలకు తరిగిన సంపద ఇచ్చావు. ఎన్నైనా చెప్పరు నీ లీలలు. తేరి చూడరాని నీ దివ్య మంగళ రూపం, వారి వారి పుణ్యాల పంటగా తోచులే. మీరందరూ తిరుమల వెళ్తారు, కొంతమంది గోవిందనామం గట్టిగా పట్టుకుంటూ అదే చెప్పుకుంటూ స్వామి కొండెక్కేటప్పుడంతా నేను స్మరణ చేస్తూ వస్తున్నాను. కొంతమంది లౌకికమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏ జాగా కొనాలి, ఏ చీర కొనాలి, ఏ నగలు కొనాలి, ఆవులు గుడ్లు గోదా వీటిని గురించి మాట్లాడుకుంటూ భగవంతుని తలవలసిన సమయంలో కూడా తలుచుకోకుండా దగ్గరికి వెళ్ళిపోయారు. తేరి చూడరాని నీ దివ్య మంగళ రూపం, వారి వారి పుణ్యాల పంటగా తోచులే. ఒకరినేమో లాగేశారు, అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ లౌకికమైన సంభాషణ చేసుకున్న వాళ్ళు అలా చూసి కూడా స్వామి అనే లోపల లాగేస్తారు. ఎప్పుడు స్మరణం చేస్తూ చేస్తూ బాగా తన్మయత్వం పోయిన మాత్రం 10 సెకండ్లు అలా నిలబెట్టేకుంది తప్ప ఏమి స్వరూపం. స్వామివారిని ఏదో అడగాలనుకొని వచ్చి బయటకు వచ్చేటప్పుడు విమానం పుష్పక విమానంలో ప్రయాణిస్తే ఎంత సౌజన్యంగా హాయిగా ఉంటుందో వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత ఆనందంగా నుంచి బయటకు వస్తే అంత హాయిగా ఉంది స్వామి అంటున్నాడు. అప్పుడే ఒకరికేమో ఆనందంగా ఉంది, ఒకరికేమో లాగించేశారు. అది తేరి చూడరాని నీ దివ్య మంగళ రూపం, వారి వారి పుణ్యాల పంటగా తోచులే. కోరినా గాని మది కోరకున్నా గాని సారపు నీ సన్నిధి మా సకల వేదలల ననచు. ఎంతో 100 కిలోమీటర్ నుంచి నడుచుకుంటూ ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి దగ్గరకు వచ్చేటప్పటికీ నీరసం ఎక్కడ పోయిందో తెలియదు స్వామి. హాయిగా నీ స్మరణం చేసుకుంటూ బయటకు వచ్చే కొందికి నిన్నేదో అడగాలనుకున్నాను కానీ అడగలేకపోయాను. కానీ నీ మనసులో ఉండే భావనని బుర్రపుండ్రా చేసుకున్నాడుగా, ఆఘ్రానించేశాడు, పసిగట్టేశాడు. కోరినా గాని మది కోరకున్నా గాని సారపు నీ సన్నిధి మా సకల వేదలల ననచు. కోరికలు ఇచ్చేశాడు ఆయన. అన్ని వేదనలు తీరిపోయినాయి, అన్ని బాధలు తీరిపోయినాయి. పెళ్ళైపోయింది, ఉద్యోగం చేసింది, మంచి ఇల్లు కట్టుకునేశారు. ఎవరికి ఏది కావాలంటే కొండల రాయుడు కోరిన వరాలు ఇచ్చే దేవుడమ్మా ఈ కలియుగంలో. ఒక గడియలో అచించ దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ. కర్మ అంటే చెయ్యి. ఒక గడియలో కొన్ని కోట్ల మందిని అనుగ్రహించగలిగే శక్తి వెంకటేశ్వర స్వామి వారికి మాత్రమే ఉంది అంటోంది వేదం. అటువంటి స్వామివారు కలికల్మష హరుడవు కామిత ఫలదాతవు. కలికల్మషాలన్నీ మద్యపానము, మాంసభక్షణము, జూదము, వ్యభిచారం. ఈ 4 వ్యసనాలు లేని వాడంటే ఎవ్వడు లేడు. మాంసభక్షణం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. మద్యపానం తాగుతున్నారు 99 మంది. వీళ్ళందరూ కూడా తిరుమలకి వెళ్ళి స్వామి స్నేహితుడితో చేరి చెడిపోయాను, మద్యం తాగేశాను స్వామి క్షమించేస్తున్నాడు. వేం అంటే పాపము, కటాహ అంటే హరించువాడు, తీసేస్తున్నాడు ఆయన. స్వామి ఉదర పోషణార్థం కోసం ఏ విచారం చేశాను స్వామి, శరణాగతి చేసావా, తీసేస్తాడు. స్వామి మాంసభక్షణం చేసేసాను, కష్టపడుతున్నాను, ఏదో అందరూ చేసే పని నేనే చేసేసాను, తీసేస్తాడు. ఇది కలికల్మషాలన్నీ కూడా తీసేస్తున్నాడు. కలికల్మష హరుడవు కామిత ఫలదాతవు. కామితములంటే కోరికలు. కోరికలు కోరేవాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు. సంసార జీవితంలో ఉండేవాళ్ళు బిడ్డలు కావాలి, పెళ్లి కావాలి, ఇల్లు కావాలి, ఇది కోరుకునే వాళ్ళు ఒకరు. కొంతమంది కోరికలు జూదం ఆడేవాళ్ళు, మద్యపానం తాగేవాళ్ళు, వ్యభిచారం చేసే ఇది ఒక రకం.